డాక్టర్ ఏ న్యూరాలజిస్ట్. ఐఎమ్ సి కార్డియాలజిస్ట్. నేను డాక్టర్ కొమరం సొంగార నిపుణుడిని. అమ్మ బాబాయ్, ఇదే పెళ్ళికొడుకు. మా వాడికి పెళ్లి నేత 3 రాత్రులు ఉంటాయి కదా, మీరు చూడాలి దగ్గర ఉండి. వీడు ఈ రాత్రి పోయేలా ఉన్నాడు, 3 రాత్రులు ఏంటి? తాత అదిగో పెళ్లి కూతురు. మీరేం కంగారు పడద్దు, తాత మొబైల్ వైబ్రేషన్ లో పెట్టుకున్నాడు అంతే. జీలకర్ర బెల్లం ఏదో ఉంది కదా, అది పెట్టండి ఒకసారి. ఏమైంది డాక్టర్? తాతకు షుగర్ ఉంది కదా, జీలకర్ర బెల్లం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయినట్టుంది. జీలకర్ర బెల్లం డైరెక్ట్ వెళ్ళిపోవడం సార్? అంతేనండి, మీ తాత హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయి బెల్లం పెట్టగానే లోపల పోయింది షుగర్ కదా. మళ్ళీ ఏమైంది? చిన్న స్టెప్ వేసాడు, బిగుసుకుపోయాడు. నడుము పట్టేసి ఉంటది. అయ్యో కాదండి, కొంచెం డోస్ ఎక్కువైనట్టు ఉంది. నిక్కబొడిచిపోయాడు మనిషి. ముత్యాల చెమ్మ చెక్క అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి మిమ్మల్ని పిలవడానికి వచ్చి ఒక 15 లక్షలు విత్ GST బ్యాంక్ వేసేయండి, రేపు ఉదయాన్ని కలుసుకుంటాం. మీకు ఈ వెంచర్ లో 100 అడుగుల్లో నీళ్ళు వస్తాయి. అయ్యా రావయ్యా రాయ, మొత్తం కొండలయ్యా, 1000 అడుగులు తోయాలయ్యా. వద్దయ్యా, పేదవాళ్ళని మోసం చేయొద్దు. అలా చూసినట్టయితే మీరు ఈ వెంచర్ నుంచి ORR కి 5 నిమిషాలు వెళ్ళాలి. అయ్యా ORR 3000 కిలోమీటర్ల అవతలు కట్టామయ్యా. 100 గజాలు కొంటే ఫోటో, 200 గజాలు కొంటే చెయ్యేస్తా, 300 గజాలు కొంటే హగ్గిస్తా. సార్ రూమ్ లోకి వస్తే ఎన్ని కొనాలి సార్? నీ మాటలు నమ్మి మేము నాకు చెల్లికి దాచిపెట్టిన పెళ్లి ఖర్చు కూడా తీసుకొని వెళ్ళి ఆ 2 ఫ్లాట్లు కొంటే ఆ ఫ్లాట్లు ఏమి లేవు, మోసపోయాం. మరి అక్కడ ఏముంది? పోలీస్ స్టేషన్ ఉంది. నేను ఇంటి పని మనిషి అని తర్వాత కొంచెం అందంగా ఉంటారు. ఏమంటావు రష్మక్క? అంతే చెల్లి. అయ్యయ్యో బావా, పెళ్ళి అవ్వట్లేదు, నాకేం వయసు దాటిపోతుంది. నా జాతకం చూసి ఒకసారి ఎప్పుడు పెళ్లి అవుద్దో చెప్పరా? 1000 మందికి ఒకటి ఉంటదయ్యా ఇలాంటి జాతకం. అంత చక్కగా ఉందా? అంత చెత్తగా ఉంది. చూడు, నీతో ఖోఖో కబడ్డీ ఆడేస్తున్నాడు నాయన. ఏమైంది? మొన్న ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఇంకో మిసైల్ వేశారు కదా, వేసినప్పుడు అదిగో కుడి వైపునున్న కుజుడు ఎడం వైపుకి మారిపోయాడు. ఓయ్, ట్రంప్ గాడు ప్రపంచం మొత్తం కంపు చేస్తున్నాడు అనుకున్నాను, కానీ నా జీవితం మీద కంపు చేస్తాడని అనుకోలేదురా. నేను జంతు ప్రేమికుడిని సార్, పెట్స్ పెంచుకుంటూ ఉంటాను. పెట్టని పెంచితే ప్రాబ్లం ఏముందండి, నీ ఇష్టం వచ్చినట్టు పెంచుకో. ఎందుకైనా మంచిదా పెట్టేదో తెలుసుకుని ఈ మాట చెప్పండి. గురుగారు, ఏమైంది? మా స్వీట్ ఎక్కడో తప్పించుకున్నాడు. పెట్ట స్వీట్ అంటే కుక్క పిల్ల కాదండి, పిల్లి పిల్ల. అబ్బే కాదు సార్, మరి పెట్ట అంటే పావు సార్. అంత కంగారు పడతారు, జస్ట్ 6 అడుగులు తోచుపోం అంతే. అది ఎవడైనా పావును పెంచుకుంటాడ్రా? ప్రాబ్లం ఏంటి? నేను ఒక పావును పెంచుకుంటున్నానమ్మా. ఓకే, ఆ పావు సడన్గా తప్పించుకుంది. అలా భయపడతావేంటి? నాకు పావు అంటే భయం అండి. ఆ కవర్ ఏంటి? అండర్గ్రౌండ్ కొన్నానే. 100,000 కొన్నావా? ఎన్నిసార్లు చెప్పాను కనపడిన వాటి గురించి ఖర్చు పెట్టొద్దని. డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. అదే అవి వేసుకోపోతే ఎంత ప్రాబ్లం ఉంటుంది నీకేం తెలుసు? గోసి కట్టుకోవచ్చు, పర్లేదు. అయినా పాత వాటికి ఏమైందని కొత్తవి కొన్నారు? పాత వాటికి బొక్కలు పడ్డాయి. ఎన్ని పడ్డాయి? 24 బొక్కలు పడ్డాయి. 24 బొక్కలు పడితే బొక్కలు సరిగిపోయింది. ఓకే, ఎలాస్టిక్ ఒకటే మిగిలి ఉంటుంది. ఎవడైనా 24 బొక్కలకే మారుస్తాడా? పాడడం గొప్ప కాదు, ఆయన కూర్చొని ఎంచుకున్నారు చూడండి. మీ పెళ్లి కోసమే 10,000 పెట్టి కుక్కర్ కొన్నాను. వదిన గారు, కుక్కర్ ఇస్తే లోపల పెడతాను, 10,000 కదా. పెళ్లి కొడుకు కనిపించట్లేదండి. పెళ్లి కూడా కనిపించట్లేదా? కుక్కర్ తెచ్చుకోవాలి. నువ్వు సూపర్ రా. అయ్యో వదిన గారు, ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఆగిపోతే గుండె పగిలిపోతుంది వదిన గారు. ఒక్కగానొక్క కూతురే కదా, మళ్ళీ చెయ్యొచ్చునే వదిన గారు. పైకెందుకు వెళ్ళావురా? కింద పర్ఫార్మెన్స్ నా స్కోప్ ఎక్కడ ఉందిరా? వాళ్ళే చేస్తున్నారు కదరా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.